హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చెప్పే వీడియో అనేది అందరికీ చాలా యూట్యూబర్కి అయితే యూజ్ అవుతుందండి. సో ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మాత్రం అందరికైతే తెలియదండి, కొంతమందికే తెలుసు అనుకుంటున్నాను మైబీ. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు మన వీడియో ద్వారా ఎంతమంది తెలుసుకున్నారో కామెంట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ మన యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఎర్నింగ్ చేసుకోవడం కోసం, కొంచెం డబ్బులు వస్తాయని తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు మనము మానిటైజేషన్ అయిన వాళ్ళైతే ప్రతిరోజు వాళ్ళకి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి, సో వాళ్ళకి అనేది మనకు వైటీ స్టూడియోలో మనం చూస్తూ ఉంటాము. బట్ మనకు మానిటైజేషన్ కాని వాళ్ళకి మనము మనీ ఎక్కడ చూసుకోవాలని చాలామందికి తెలియదు. సో నిజమే కదండి, సో చాలామంది తెలియదు. అందుకనేసి ఈరోజు నేను మీకోసం అయితే ఒక యాప్ అయితే తీసుకొచ్చానండి. సో దాంట్లో అయితే మనకు ఎన్ని డాలర్స్ వస్తున్నాయి, ఈ మానిటైజేషన్ కాకముందు నుంచి మన డాలర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తున్నాయి మన వీడియోస్కి, వన్ వీడియోకి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనేసి నేను ఈరోజు మీద క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో మీకైతే నేను చాలా సింపుల్గా ఉంటుందండి, అసలు టైం ఏం పట్టదు. ఒక 5 మినిట్స్ కేటాయించడం అంటే చాలు. మనకి ఎన్ని డాలర్స్ వచ్చినాయి, మనకి ఇప్పటి వరకు ఎన్ని డాలర్స్ ఉన్నాయి, సో మనం అవి వచ్చిన డాలర్స్ అన్ని ఇండియన్ మనీలో మనం చూస్తే ఎన్ని మనీ వస్తుంది మనకనేసి మనం ఇప్పటివరకు చూసుకోవచ్చు. సో ఇదైతే మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే వాళ్ళు వైటీ స్టూడియోలో చూసుకుంటారు. మరి మానిటైజేషన్ కాని వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో చేయండి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో మన వీడియో నుంచి మాత్రం తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేద్దాం పదండి. సో ఇక్కడ చూడండి, మనకు యూట్యూబ్ ఛానల్ ఉందంటే ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో యాప్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా. సో మనం ఇక్కడ ఈ వైటీ స్టూడియోలో ఏం చూసుకుంటామంటే మనకు వ్యూస్ ఎంత వస్తున్నాయి, వాచ్ అవర్స్ ఎంత ఉంది, సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారని చూస్తూ ఉంటాము. అది దీంతో పాటు మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఎర్నింగ్ ఎంత అవుతుంది, ఫర్ డేకి అనేది ఎంత వస్తుందని చూస్తూ ఉంటాము. మాకు ఎన్ని డాలర్స్ వస్తుంది ఫర్ డేకి అనేసి మేము ఇక్కడ చూస్తూ ఉంటాము. అది ఎట్లా చూస్తామంటే ఇది కింద ఎర్నింగ్ బటన్ ఉంది కదా, దానికి టచ్ చేస్తే మాకు ఆ డేటా అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు మానిటైజేషన్ కానీ వాళ్ళకి కనబడదు, అందుకే అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళిపోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వైటీ టూల్ అనేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు YTOO అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు వైటీ టూల్ యాప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని కనిపిస్తుంది. మీరైతే ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇక్కడ మీకు సింబల్ అనేది ఇలా ఉంటుందండి, వైటీ టూల్ యాప్ అనే సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీరు బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళిపోవాలి. సో యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు మన ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ మన పిక్ ఉంటుంది. సో మన ప్రొఫైల్ మీద మీరు టచ్ చేస్తే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ అనేది ఈ విధంగా వచ్చింది. దాని పక్కన మీకు పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఉంటుంది, స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఛానల్ URL అని ఉంది కదా, అక్కడ మన ఛానల్ లింక్ అనేది పేస్ట్ అయి ఉంటుంది, అక్కడ లింక్ అయి ఉంటుంది. సో అక్కడ బాక్స్ ఉంది కదా, దాని పక్కన ఆ బాక్స్ని టచ్ చేస్తే మీకు కాపీ అయిపోతుంది, ఆ లింక్ అనేది కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి మీరు వైటీ టూల్ యాప్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో వైటీ టూల్ యాప్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ వీడియో ఛానల్ URL అని ఉంది కదా, ఇక్కడ మీరు పేస్ట్ చేసేయాలి. మనం చేసిన ఇప్పుడు లింక్ ఉంది కదా, కాపీ చేసిన లింక్ని మీరు పేస్ట్ చేసేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత గో అని కొట్టేస్తే మనకు ఛానల్ అనేది మన ఛానల్ నేము అండ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం, ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు, ఎంత యూస్ ఉంది, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాం మొత్తం కనిపిస్తుంది డేటా అంతా. సో ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఒక వీడియోకి వచ్చేసి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి, సో మనకు మొత్తం డాలర్స్ ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. సో ఇలా అయితే చూసేసుకోవచ్చు. సో నాకు వచ్చేసి ఒక వీడియోకి వచ్చేసి $2 వస్తున్నాయి. సో నాకు టోటల్ డాలర్స్ వచ్చేసి $1,227 అయితే వచ్చినాయి నాకు. సో ఈ $1,227కి మనము ఇండియన్ రూపీస్లో సెర్చ్ చేసి చూస్తే మనకి ఎన్ని రూపీస్ వస్తాయి అంటే మనకి ఎంత మనీ వస్తుంది అనేసి మనం చూసుకోవాలి కదా. సో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి ఇలా చూసుకోవాలనేసి, మనకు తెలుసుకోవాలనేసి చాలామందికి ఉంటుంది కదా, వాళ్ళకైతే వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేసి క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని డాలర్స్ వచ్చినాయో ఆ డాలర్స్ నెంబర్ కొట్టేసిన తర్వాత ఇన్ ఇండియన్ రూపీస్ అని కొట్టేయండి. ఇన్ ఇండియన్ రూపీస్ అని కొట్టేసిన తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు వచ్చేసి $1,227 వచ్చేసి 1,06,590 రూపీస్ అయితే వస్తుంది. చేంజ్ వచ్చేసింది 1,06,590 చేంజ్ అయితే వచ్చేసింది నాకు వచ్చేసి.
సో ఇంతేనండి, ఇంత సింపుల్గా చూసేసుకోవచ్చు. సో మనకు తెలుసుకోవాలనుకుంటే ఇలా అయితే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని YT టూల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా చూసేసుకోవచ్చు. సో మీకు వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఇంకా కొంతమంది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్